హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇవాళ ద మోస్ట్ ట్రెండింగ్ హెయిర్ బ్యాండ్స్, అదే రబ్బర్ బ్యాండ్స్ అండి. కుందన్స్‌తో ఎలా తయారు చేసుకోవాలి మనం ఇంట్లోనే. మార్కెట్‌లో ఇప్పుడు ఇది దాదాపు నాకు తెలిసినంత వరకు 100 నుంచి 150, 200 కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ డిజైన్స్. సో, అలా కాకుండా మనం కొన్ని కుందన్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకున్నామనుకోండి, మనకు కావాల్సిన డిజైన్‌లో మనకు కావాల్సినవి మనము ఇంట్లో అందరికీ చేసుకోవచ్చు. అది కూడా స్వయంగా చేసుకుంటే మన సాటిస్ఫాక్షనే వేరు కదా! అందుకే మీకు ఎలా చేయాలో చేసి చూపిద్దామనేసి వచ్చేసాను. ముందుగా అయితే మనకు దీనికి కావాల్సినది ఎండిఎఫ్ అంటే రౌండ్ షేప్‌లో 1 ఇంచ్, 1 ½ ఇంచ్ సైజుని బట్టి ఉంటాయి. సో, ఆ రౌండ్‌ది కూడా మనం తీసుకోవాలి. అదే విధంగా అటాచర్ అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! బ్లాక్‌ది. అందులో ఒక మధ్యలో లైన్ వచ్చి బ్యాండ్ పెట్టుకోవడానికి ఆ బ్యాండ్ మనము పెట్టి లాగాలి. లాగి మనం ఇదిగో ఈ విధంగా చూపిస్తున్న విధంగా రౌండ్ బేస్‌ని పెట్టి బాగా గట్టిగా కాసేపు నొక్కి పెట్టుకుంటే అది బాగా స్టిక్ అయిపోతుందండి. మనం ఎంత లాగినా కూడా అది బయటకు కూడా రాదు. కానీ తెగే వరకు లాగితే ఏదైనా వస్తుందనుకోండి. కానీ ఇదైతే ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. బాగా ఆరిపోతది. తర్వాత డిజైన్ చేయండి. అప్పుడు మీకు పడిపోతుంది అని కూడా ఉండదు. కాసేపు పట్టుకోండి. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ వెయిట్ ఉంది కదా! సో, సైడ్ పెట్టడం వల్ల కూడా వాలిపోతది. సో, అలాంటప్పుడు అది త్వరగా స్టిక్ అవ్వదు. సో, ఈ విధంగా ఒక 10 నిమిషాలు పట్టుకోండి. నెక్స్ట్ మనము ఆరిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది. దీనికి మనకు 7000 అనే గ్లూ దొరుకుతుందండి. ఆ గ్లూ అయితే మనకు బాగా అంటే కుందన్స్ బాగా స్టిక్ అవుతాయి. 3D ఎఫెక్ట్ రావడానికి మనకి ఈ గ్లూ బాగా పనిచేస్తది. అది ఎలాగా అనేది మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తది. ఇంక మనము రౌండ్‌గా మొత్తం అంటే మనము ఏ డిజైన్‌లో ఫార్మ్ చేసుకోవాలనుకున్నామో ఆ డిజైన్‌కి మొత్తము ఈ గ్లూ అప్లై చేసుకోవాలి. 3D ఎఫెక్ట్ అన్నప్పుడు మనము ఎడ్జెస్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఫినిషింగ్ 3D ఎఫెక్ట్‌కి ఈజీగా ఉంటది. సో, నేను రౌండ్‌లోకి మొత్తం అప్లై చేసేసాను. ఇప్పుడు మనకు ఈ పెన్ను మార్కెట్‌లో బాగా అవైలబుల్‌గా ఉందండి. నాకు తెలిసి 30, 35 రూపీస్ అలా ఉంది ఇది పెన్ను. అంటే ఇది గ్లూ. అంటే మనము కుందన్స్ చేత్తో పెట్టకుండా ఈ పెన్నుకి ఇందాక చూసారు కదా! ఒక పింక్ ప్యాడ్ లాంటిది దాంట్లో గ్లూ వస్తుంది. సో, ఈ పెన్నుకు ముందర లైక్ ఒక చిన్న హోల్ లాగా ఉంటది. సో, అందులోకి గమ్ కొద్దిగా తీసుకుంటే సో, మన కుందన్స్ ఈజీగా అతికించుకోవచ్చు. చేత్తో కూడా అతికించుకోవచ్చండి. ఇదేమి మరీ మ్యాండేటరీ కాదు. కాకపోతే వర్క్ ఫాస్ట్‌గా అవుతుంది. ప్లస్ అదే విధంగా మనకు గ్లూ అనేది చేతికి అంటకుండా మనము వర్క్‌ని బాగా చేసుకోవచ్చనమాట. సో, అలా ఒక్కొక్క స్టిక్ మన డిజైన్‌కి తగ్గట్టు మనము కుందన్స్‌ని నీట్‌గా ఫినిషింగ్ చేసుకుంటూ మనము పెన్‌తో స్టిక్ చేసుకోవాలి. నీట్‌గా ఒక రౌండ్ డిజైన్ అయిపోయింది. సో, ఇప్పుడు మనము ఇందాక వేసిన కుందన్స్‌కి పైన కూడా గ్లూ పెట్టాలి. అదే విధంగా కింద కూడా గ్లూ పెట్టాలి. ఎందుకంటే మనము కుందన్ మీద కుందన్‌లాగా అతికిస్తూ వస్తాము. అప్పుడే మనకు 3D ఎఫెక్ట్ వస్తుందనమాట. అందుకోసం గ్లూ మాత్రం కంపల్సరీ మనము కుందన్స్ మీద వచ్చేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం ఏ డిజైన్ అయితే అనుకుందామో ఆ కుందన్స్‌ని సేమ్ ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకుంటూ రావడమేనండి. సో, మనకి ఈ పెన్నుతో ఏంటంటే మనం కుందన్స్ ఎంత కరెక్ట్‌గా పెట్టినా గూడా ఒకసారి ప్రాపర్ ఆర్డర్‌లో రావు. ఒకటి పెడుతున్నప్పుడు పక్కది ఇంకొకటి కదులుతూ ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు ఈ పెన్నుకి కరెక్ట్ పొజిషన్‌లో సెట్ చేసుకునేకి మనకి ఈజీగా ఉంటుందండి. సో, మనం ఇక్కడ చూస్తున్న విధంగా సో, అలా నేను అంటే మనం ఏ డిజైన్ అయితే అనుకున్నామో ఆ డిజైన్‌లో ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్‌గా నీట్‌గా సెట్ చేసుకుంటూ అంటే మనం చేసుకునే సైజుని బట్టి ఉంటాది. 1 ఇంచుదైతే కొద్దిగా చిన్నగా వస్తది. నేను తీసుకున్నదైతే ఇక్కడ 1 ½ ఇంచ్. సో, అందుకోసం నాకు ఒక 4, 5 లేయర్స్ దాకా వస్తున్నాయి. సో, కొద్దిగా పేషెన్స్ కూడా పడుతుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. సో, ఈ విధంగా మనము అన్ని కుందన్స్ అంటే మీరింకా మల్టిపుల్‌గా చేసుకోవచ్చు. సింగిల్ కలర్‌లో చేసుకోవచ్చు. మ్యాచింగ్ కలర్స్‌లో చేసుకోవచ్చు. ఇలా మన ఓన్ డిజైన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఎండీఎఫ్ లేకుండా, అటాచర్ లేకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదైతే మీరు ట్రై చేయండి.